నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వెబ్ పేజీల్లో ఇప్పటికీ అధికార పార్టీకి చెందిన మంత్రులు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఇందుకు గాను టీడీపీ పార్టీకి చెందినటువంటి నేత అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. కోడ్ అమల్లోకి వచ్చినా కూడా వెబ్ పేజీల్లో అధికార పార్టీకి చెందిన వారి ఫోటోలు దర్శనం ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ ఆ లేఖను రాయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, స్కూళ్ళ మీద కావచ్చు, గుడి బడి ఇది అది అని లేదు, ఎక్కడ చూసినా జగనన్న ఫోటోలే దర్శనమిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికీ ఇంకా ఆశ తీరినట్లేదు. అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినా కూడా ప్రభుత్వ వెబ్ పేజీల్లో ఆ మంత్రులు కావచ్చు, ఆ ముఖ్యమంత్రి ఫోటోలే దర్శనమిస్తున్నాయని అచ్చెన్నాయుడు గారు లేఖ రాయడం జరిగింది. సో ఇప్పటికీ ఫోటోలు అలా కనపడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వీళ్ళు ప్రచార కండూతి ఎలా ఉంటుందంటే వైఎస్ఆర్సీపీది ప్రతి దాని మీద కూడా పార్టీ రంగులు వేసేసేస్తే జనం అందరూ కూడా ఆ రంగులు చూసి దీనికే ఓట్లు వేస్తారని, మీరు అన్నట్టు గుడి బడి అని కూడా ఏం లేదు, కరెంట్ స్తంభం లేదు, ఏది లేదు. గతంలో ఎప్పుడు కూడా పార్టీ కలర్స్ ప్రభుత్వ భవనాలకు వేయటం అనేది అసలు లేనే లేదు. అవును, ఈవెన్ పాస్బుక్లో కూడా ఆయన అవును, ప్రతి దాంట్లో పాస్బుక్ గవర్నమెంట్ ఇస్తుంది, అది భూమి ఆయింది. ఈయన ఫోటో ఎందుకు? ఇప్పుడు ఈయన ఇవాళ ఉంటాడు, రేపు వెళ్తాడు, కానీ అది శాశ్వతంగా ఉండే పాస్బుక్. పని ఈ 5 ఏళ్ల పాటే అది ఉంటుంది అనుకుంటే అది అవతల పారేస్తే కొత్త చీఫ్ మినిస్టర్ వస్తే కొత్తది వేసుకుంటారు. అంటే వాళ్ళు 30 సంవత్సరాల పాటు వాళ్ళకి ఉంటారు. అవును, అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయి ఈ సంవత్సరం గెలుస్తామా లేదా అనే పరిస్థితిలో పడిపోయారు. అట్లా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా 30 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అనుకోవటానికి ఒక అర్థం ఉంది. వాళ్ళు తెలంగాణ తెచ్చాం కాబట్టి, తెలంగాణ పిత అనే ఒక బిరుదు ఆయనకు ఉంది కాబట్టి కనీసం ఆయన జీవితకాలం అంతకాలం అని బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడే ఉండలేదు. తర్వాత ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కూడా ఉండేదేమో. వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే బాగుండేది. ప్రజలకి విధ్వంసం, ప్రజలకు వ్యతిరేకమైన, ప్రజలనే శత్రువులుగా తీసుకుని దాడి చేస్తున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా ఇంకా ఎంతకాలం కొనసాగలుగుతుంది? వచ్చినప్పుడు మనకు అధికారం వచ్చింది, ఒక పవిత్రమైన అధికారాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ప్రజల మీద ఉపయోగించకూడదు. ప్రజలను బాధించడానికి, వేధించడానికి, హింసించడానికి, హత్యలు చేయడానికి, హోమ్ డెలివరీలు చేయడానికి, డోర్ డెలివరీలు ఇట్లాంటి వాటికి ఉపయోగించొద్దు. తర్వాత ప్రజల పన్నులతో కట్టిన భవనాలను కూల్చేయడానికి అధికారాన్ని ఉపయోగించకూడదు. అలాంటిది ఉపయోగించినప్పుడు ఇంకా మనం ఎట్టా గెలుస్తాం అనేది వాళ్ళకి తెలీదా? ఇవాళ 175కి 175 గెలుస్తామని ఎలక్షన్లు రాబోయే ముందు మంచి ఇది చేసిన, హడావిడి చేసిన చీఫ్ మినిస్టర్ గారు ఇవాళ ఆయన 80 మంది పార్టీ అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంతమందిని ఎప్పుడు మార్చడం అనేది జరగదు. అంటే ఆయన ఎంత సంక్షోభంలో పడిపోయాడు, గెలవలేము అని. కనీసం అభ్యర్థులు మారిస్తే అన్న ఏదన్నా ఫలితం వస్తుందా అని. నెల్లూరు జిల్లాలో నన్ను మించిన ఆయన లేడు అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి వేయించాడు. ఆయన అసలు ఎంత సినిమాటిక్ డైలాగులు ఆడేవాడు. ఇవాళ నరసరావుపేటలో ఆయన ఎత్తున్నాడు. తెలియని ఊళ్ళో మురిగే కుక్క అన్నట్టుగా వ్యవహారం ఉంటుంది. అంత పాపులారిటీ ఉందనుకున్న నెల్లూరుని వదిలిపెట్టి ఆయన 3 జిల్లాలు దాటి యువతలకు వచ్చి, అంటే ఏదైనా కూడా మనం అనుకున్నది వేరు, జరిగేది వేరు. అట్లాగే వీళ్ళ కీర్తి కండూతి ఎట్లా ఉందంటే, రంగులతో ఆగకుండా రంగులను ఒక 3,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి గంగపాలు చేశారు. ఇప్పుడు దీంట్లో ఎందుకు తీస్తారు? వెబ్సైట్లో తీరు జన్నాలు కనుక ఎవరో అభ్యంతరం పెట్టినంతకాలం ఉంచుదాం, ఓట్లు పడతాయి. మనం చేసిన తప్పుల మూలాన వ్యతిరేకత వస్తుందని అనేది మర్చిపోయారు. ఫోటోలు అక్కడ ఉంటే ఇంకా ఓట్లు వేస్తారని, ఫోటోలు చూసి ఓట్లు వేయరు. తర్వాత ఆయన సిద్ధమని కూడా విపరీతమైన ఆంధ్రప్రదేశ్ మొత్తం పెట్టారు బ్యానర్స్, దాని ఫ్లెక్సీస్. దాని మూలన ప్రతి ఆడికి ఒక భయం ఏర్పడిపోయింది. అమ్మో, 5 సంవత్సరాల పాటు ఈయన ప్రభుత్వాన్ని మనం చూసాము, ఇన్ని రకాల దాడులు జరిగినాయి, మన బిడ్డలు చనిపోయారు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, ఏమీ పరిశ్రమలు రాలేదు, మన ఇది పెరగలేదు ప్రమాణాల్లో, ఎట్టా ఈ ఇలాంటి వ్యక్తి అసలు ఎలా భరించగలుగుతామని భయపడుతున్నారు. అది ఆయన ఓట్లు ఆకర్షించకపోగా వికర్షిస్తున్నాయి, ప్రజల్లో భయం కల్పిస్తున్నాయి. ఆ బోర్డులు ఇలా పెట్టి గుద్దినట్టుగా సిద్ధమని. దేనికి సిద్ధమో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళటానికి సిద్ధమా, లేకపోతే చేసిన దానికి ఫలితం అనుభవిస్తానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడా అని, లేకపోతే మిమ్మల్ని కొట్టైనా వస్తానికి సిద్ధంగా ఉన్నాడా అన్న ఎలా ఇన్ఫరెన్స్ తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఈ అచ్చెన్నాయుడు గారు ఏంటంటే, దాదాపు 25 శాఖలు ఉంటాయి ప్రభుత్వంలో. ఆ వెబ్సైట్లు అన్నింటిలో కూడా ఆ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఫోటోలు కనబడుతున్నాయి. అసలు సామాన్యంగా ఎప్పుడైతే కోడ్ వస్తుందో
గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీయే మిగిలిన డిపార్ట్మెంట్లకి లెటర్ రాసేయాలి. ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రచారంలో మంత్రులు కానీ వాళ్ళ ఫోటోలు ఎక్కడా కూడా తీసేయండి చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ గారి విగ్రహాలు విలేజ్లో ఒక్కోసారి 3, 4 కూడా పెట్టారు, ప్రతి కోడల్లో పెట్టారు. ఇప్పుడు వాటికి కూడా ముసుగులు కప్పిస్తుంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయ్యేరాక ఫలితాలు బయటకు వచ్చేరాక ముసుగులు కప్పుతారు. మనం ఇక ముసుగు వీరులను చూడాలి ప్రతి ఊళ్ళల్లో. అట్లాగే రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఎవరైనా కప్పేస్తారు, అంటే జనంకి కనపడకుండా. అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు వెబ్సైట్లోనే ఇంకా ఫోటోలు పెట్టుకోవటం అంటేనే అది సిగ్గుమాలితనం. అది ఉండకూడదు. పరిపాలన ఇమ్మీడియట్గా ఎప్పుడైతే అక్కడ ఆయన అనౌన్స్ చేస్తున్నాడో, ఇక్కడ చిన్న పని అది వెబ్సైట్లోంచి అనధికారుల ఫోటోలు ముఖ్యమంత్రిది కానీ కానీ తీసేయటం. రేపు రాబోయే రోజుల్లో అయినా సరే కాక ఇట్లాంటి ప్రభుత్వం ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పత్రాలు, ధృవీకరణ పత్రాల మీద ఒక ముఖ్యమంత్రి ఫోటో వేస్తే ఆయన పదవీ కాలం 5 ఏళ్లే, కానీ ఆ ధృవీకరణ పత్రాల జీవితకాలం ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా సరే గవర్నమెంట్లో చట్టాలు చేయాలి. ఇలాంటి ధృవీకరణ పత్రాల మీద ఏ రాజకీయ పార్టీ గుర్తు కానీ, ముఖ్యమంత్రుల పేర్లు కానీ, ఫోటోలు కానీ ఏవి కూడా ఉండకూడదు. కేవలం ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నం మాత్రం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అధికార చిహ్నం ఉండదు తప్ప అని ఒక చట్టం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. మరీ కొంతమంది కీర్తి కండూతి ఉండేవాళ్ళు ప్రతి అవకాశాన్ని ఎక్కడ లెట్రిన్ ట్యాంకుల మీద కూడా వేసుకుంటున్నారు, రోడ్ల మీద కూడా వేస్తున్నారు బొమ్మలు, పార్టీ సింబల్స్. అట్లాంటి స్థితికి వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా తీయటం, అది అచ్చెన్నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి మరి ఆయన దృష్టికి వచ్చినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాశాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం సిఎస్కి రాస్తుంది. రాసినప్పుడు తీసేస్తారు. అది అనవసరపు ప్రయాస, అది కరెక్ట్ కాదు. అది థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా.